టు అవర్ ఛానల్. అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. నోము సామాన్ పెట్టుకుంటున్నాము. ఇంకా పూజకు పోవాలి, వంట అయింది, నోముకోవాలి. ఇవి నేను ప్లేట్లు కాశీ నుంచి తీసుకొచ్చిన. సో అత్తకు ఒక టైప్, మాకు టైప్ అన్నమాట. అంటే దీంట్లో కూడా కొంచెం కొంచెం వేరియేషన్స్తో ఇచ్చుకుంటున్నాం అనమాట. ఎవరినోమో ఏంటి అనేది గుర్తుపెట్టడానికి. సో యాక్చువల్గా కొన్ని ఒక సెట్ ఒక దగ్గర తీసుకున్నా. ఓకే, అందుకని మనకు సపరేట్ అయింది అంతే. అయినా కూడా కొంచెం గుర్తుపెట్టడానికి అత్త ఇచ్చింది మేము ఇచ్చినాము అంటే తెలవడానికి. అంటే కొంతమందికి కామన్ ఇస్తాం కాబట్టి వాళ్ళకి తెలవడానికి. సో అట్లా అనమాట. ఇవి ప్యూర్ ఇత్తడి. మా పెళ్ళైనప్పటి నుంచి మేమైతే ఇత్తడివే ప్రిఫర్ చేస్తున్నాము. కొంతమంది 13, కొంతమంది 5, ఎవరి ఇష్టం వాళ్ళ ప్రాంతాన్ని బట్టి. ఇంకా ముత్తైదులు ఎంత ఎక్కువ మంది ఉంటే ఎక్కువ పెట్టుకోవచ్చు, తప్పేం లేదు, చేసుకోవాలన్నమాట. సో దాంట్లో నువ్వులు ఉండలు, రేగిపళ్ళు, ఇంకా జీడిపళ్ళు కూడా వేస్తారు కానీ లేవు, తీసుకురాలేదు. తర్వాత పువ్వులు, పసుపు, కుంకుమాక్షంతలు వేసి గౌరమ్మని చేసి పెట్టుకొని పూజ చేసుకుంటాం. ఇప్పుడు ఏంటి మేము ఇద్దరమే కనిపిస్తున్నాం అనుకుంటున్నారా? మా అక్క వాళ్ళు ఈసారి మా పెద్దమ్మ అంటే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. శ్రీహితకి కొంచెం హాలిడేస్ కదా, సో పండక్కి అక్కడికి వెళ్ళింది అనమాట. అక్కడ నమ్ముకుంటుంది. మేము చెప్పాము ఒక క్లిప్ తీసుకో చూద్దాము, అట్లా పెడదాము మనం కూడా అని. అట్లా సో చూడాలి. నోము సామాన్ పంపించిన దాంతో అక్కడ పెట్టుకో, నువ్వు కూడా సపరేట్ గా గౌరమ్మని పెట్టుకొని నోము పెట్టుకొని తీస్తే దీంట్లో పెడతాం. అది క్లిప్ కూడా, లేకపోతే లేదు ఇంకా. అంతే. ఈరోజు మా ఇంట్లో సంక్రాంతి పండుగ ఎలా జరుపుకుంటున్నాము ఏంటి అనేది ఈ వీడియోలో మీరు స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. హ్యాపీ సంక్రాంతి అందరికి. నేను వచ్చేసిన వీడియో ఎందుకు రావు. సో నాకు తెలిసి ఈరోజు సంక్రాంతి అయితే మా అన్న, వదిన, శ్రీహిత ముగ్గురు మా అన్న వాళ్ళ అత్తగారింటికి వెళ్ళిండ్రు. సో మేము వెళ్ళలే అన్నమాట, మేము నీళ్ళు వచ్చేసినాము ఈరోజు. సో ఈరోజు పండగ వీళ్ళిద్దరే, అమ్మ నాన్న ఇద్దరే కాకుండా మేము ఉన్నాం అన్నమాట. సో వేరే ఒక జంట ఉండాలని చెప్పేసి సో అట్లా మేము ఉన్నాం. అండ్ సంక్రాంతి రాత్రి అయితే ఫుల్ ధూమ్ధామ్గా మంచి ముగ్గులు వేసుకొని ఫుల్గా ఇంటి ముందర ముగ్గులు వేసిండ్రు. అంటే వీళ్ళకి తోచినంత కష్టపడి ఒక 2 hours ముగ్గులు వేస్తే మేము పైకి వచ్చే లోపల వర్షం పడింది. మొత్తం ముగ్గంతా పోతుందేమో అని చెప్పేసి కష్టం అంతా పోతుంది కదా అని దండం పెట్టుకున్నాం మేము. వానదేవుడు కరుణించి కాసేపు కాపాడాడు. ఇప్పుడు తెలుసా, బయట వెళ్ళి చూస్తే ఆ ముగ్గుల మీద చుక్కలు ఇట్లా వర్షం చుక్కలు. అది కూడా వరుణ దేవుడు మనకు బ్లెస్సింగ్స్. అండ్ పొద్దున్నే వీళ్ళు స్నానం చేసి తయారయ్యి కిందికి వచ్చి ఆ పూజ సామాగ్రి అంతా సర్దుకుంటుంటే కింద మంచి గంగదులు వచ్చినాయి. డమ్ 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 పిపి అని మంచి గొబ్బెమ్మలు చేసి పెట్టినాము. ఆ వీడియో నెక్స్ట్ పెడదాం. చేసి పెట్టినాం కాదు, పెడుతుంటేనే వచ్చింది ఆ వీడియో కూడా నెక్స్ట్ పోస్ట్ చేయాలి. వస్తే బాగుండు ఇవాళ అనుకుంటున్నాము. మేము ఇట్లా తిరిగే లోపల ఆవు వచ్చేసింది. వస్తాయి సంక్రాంతి రోజు యూజువల్ గా వస్తారు, గంగిరెద్దులు తీసుకొని వస్తారు. వాళ్ళని ఏమంటారు మళ్ళీ? హరిదాసులు, గంగిరెద్దులు. ఇవన్నీ హరిదాసు ఆ టైప్ అంటే ఆంధ్రాలో మన దగ్గర అంత హరిదాసులు ఏం లేరు, కానీ ఇక్కడ మాత్రం మనకి గంగిరెద్దులు తీసుకొని వచ్చింది. అదే ఎద్దులు మాత్రం మంచిగా డెకరేట్ చేస్తారు నీట్ గా అంతా వాటి మీద. అదంతా కూడా తీసిన వీడియో. ఇప్పుడు నెక్స్ట్ కంటిన్యూషన్ అంతా కూడా పెట్టేస్తారు చూడండి. అండ్ వంటలు కూడా గుమగుమలాడే వంటలు కూడా చేసుకుంటున్నాం ఈరోజు. స్పెషల్స్ ఏం లేమో, నలుగురే ఉన్నాం కాబట్టి ఏం చేస్తున్నాం? సింపుల్ వంట, సోరకాయ కూర, గంగవేల కూర, మామిడికాయ పప్పు, చారు, ఇంకేమో చేసినట్ట పులగం చేసిన, నువ్వు పులగం అని చెప్పేసి. అది సంక్రాంతి స్పెషల్. అది నువ్వులు వేసి బెల్లం వేసి పులగం, లడ్డు. అసలు చెప్పాలంటే మాకు సంక్రాంతి కానీ ఏ పండగ కానీ ఎలాంటి హాలిడే కానీ మంచి పప్పు ఉంటే ఆ రోజు ఫుల్ ఎంజాయ్ చేస్తాం. వేడివేడి అన్నం, పప్పు, ఆహా క్రేజీ. అందులో ఇప్పుడు గంగవారి కూర, మామిడికాయ పప్పు అదిరిపోతుంది. సీజన్ స్టార్ట్ అయింది. రాత్రి అంటే నిన్నటి వరకు ఉండే అర్చన, రాత్రి 2 తోటికోడళ్ళు కలిసి మంచిగా అప్పాలు చేసి పెట్టారు. అవి కూడా మంచిగా అన్నంలోకి తినేస్తాము. ఒక బజ్జీలు చేయాలని ప్లాన్ చేస్తున్నా, ఎంతవరకు అవుతుందో తెలియదు అనమాట. ఏదో కొంచెం ఇంట్లో ముగ్గుడు పెట్టాలి అని చెప్పేసి అప్పాలు చేసినాము. అండ్ ఇంకా అసలు అత్త అయితే ఎందుకు 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 వద్దు 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 అన్నారు, కానీ స్టిల్ ఇంకా కొంచెం చేసినాం అంతే. అంటే మా వరకే. మొన్న వారం రోజుల కిందటనే చేసుకున్నాం అనమాట. సిరికి ప్యాకింగ్ పంపించినప్పుడు చేసుకున్నాం. సరే ఉన్నాయి కదా, తింటూనే ఉన్నాం కదా, మళ్ళీ ఎందుకంటే లేదు అత్తయ్య పండగ రోజు కదా చెయ్యాలి అని చెప్పేసి ఇద్దరు కలిసి చేసి ఆమె తల్లిగారింటికి వెళ్ళింది, అక్కడ పండగ చేసుకుంటుంది అనమాట.
ఇక పుట్టాల పిల్లలు కూడా ఇస్తారు. సంక్రాంతి వచ్చిందే తుమ్మెద, సరదాలు తెచ్చిందే తుమ్మెద. ఒక నిమిషం ఆగు. ఇంకొక ఆవును తీసుకురండి. అది కూడా తీసుకురావాలి. గంగిరెద్దులు రావాలి. మరి అది తీసుకురామని చెప్పు. ఇక్కడ వీడియో తీసింది మా నాన్న అనమాట. సో ఏంటంటే ఆ సన్లైట్కి స్క్రీన్ డిస్ప్లే కనిపించట్లేదు, బ్రైట్నెస్ మొత్తం తగ్గిపోయింది. అందుకే టైం ల్యాప్స్లో తీసిన వీడియో దాన్ని స్లో మోషన్ చేసి ఇప్పుడు పెడుతున్నాం అనమాట. పెట్టు పెట్టు పెట్టు. అక్కడ అక్కడ అందరూ చూసే ఉంటారు మా భోగి వీడియో. ఇక్కడ మంచిగా భోగి సెలబ్రేట్ చేసుకొని నేను ఈవినింగ్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. సో సంక్రాంతి రోజు మార్నింగ్ ఫస్ట్ చేసే పని అందరికీ తెలుసు కదా, ముగ్గులు వేయడం. ఇంకా నేను మమ్మీ ఇద్దరం కలిసి ముగ్గులు వేసాము. అయితే ఇక్కడ 2 గేట్స్ ఉన్నాయన్నమాట. అంటే 2 వాకిళ్ళు ఉంటాయి కాబట్టి ఈ వాకిట్లో మమ్మీ సంక్రాంతి గీతల ముగ్గు, ట్రెడిషనల్ ముగ్గు వేస్తా అని చెప్పి ఇలా వేసిందనమాట. అయితే ఇక్కడ మమ్మీ వాళ్ళ ఇంటి పక్కనే, అంటే పెద్దమ్మ వాళ్ళు మమ్మీ వాళ్ళు ఇట్లా పక్కపక్కన ఇంట్లోనే ఉంటారు. మా డాడీ వాళ్ళ బ్రదర్ వాళ్ళు అనమాట. సో ఈమె పెద్దనాన్న కోడలు. ఇంకా అందరం కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ ముగ్గులు వేసుకుంటున్నాము. ఇక్కడ నేను ఫన్ చేస్తున్నాను అనమాట. మా వదిన ఆవు, అంటే ఇంటికి సంక్రాంతికి ఆవు వస్తే మంచిదంటారని ఆవు రాకముందే వస్తుందో రాదని చెప్పి వదిన ఆవేసేస్తుంది అని చెప్పి జోక్ చేస్తుండే. వదిన ఎందుకో తెలియదు కానీ కంపల్సరీ ఆవేస్తుంది ఎప్పుడు. సో ఫైనలీ మా ముగ్గులు గొబ్బెమ్మలు అయితే మంచిగా ముచ్చట్లతోటి కలర్స్ తోటి హ్యాపీగా అయిపోయాయి. ఇంకా ఫ్రెష్ అయిపోయి వంటలు స్టార్ట్ చేసేసుకున్నాము. అయితే మమ్మీ వాళ్ళు కంపల్సరీ సంక్రాంతి రోజు గారెలు అండ్ సాబ్దానా పాయసం చేస్తారనమాట. సో మమ్మీ గారెలు చేసేసింది. దాని తర్వాత నోము, చాలామందికి తెలిసే ఉంటుంది కదా సంక్రాంతికి నోములు చేసుకుంటామని చెప్పి. సో ఇక్కడ నోము అయితే చేసుకుంటున్నాము. నోము కోసం మేము ఎక్కువగా ఇత్తడివి ఏవైనా నోముకోవడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తాము. సో అన్నీ ఇత్తడివి తెచ్చి పెట్టుకున్నాము. దాని తర్వాత మమ్మీ వాళ్ళు మట్టి గురుగులు కూడా నోముతారనమాట. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా కదా. ఈవినింగ్ మా అక్క వాళ్ళ పాపకి, మా అన్నయ్య వాళ్ళ బాబుకి, మా పాపకి అందరికీ భోగిపళ్ళు పోసుకుంటున్నాం అనమాట. అయితే చాలామంది భోగి రోజు పోస్తారంట, కానీ ఇక్కడైతే మోస్ట్లీ సంక్రాంతి రోజు పోస్తామన్నమాట. సో సంక్రాంతి ఈవినింగ్ భోగిపళ్ళు టైం. ఈరోజు సంక్రాంతి సందర్భంగా చేసిన వంటలు. ఇదేంటమ్మా? ఇది పులగం, ఇది సొరకాయ కూర, ఇది మామిడికాయ పచ్చడి, గంగవాయిల కూర, మామిడికాయ పప్పు,
అన్నం, వేడి టమాటా మిరియాల చారు, ఇక్కడేమో అప్పలు, ఇదేమో అరటికాయ బజ్జీలు, ఆలు బజ్జీలు, ఇదేమో పాపడ్, మసాలా పాపడ్. సో ఇదన్నమాట. ఆర్ ఎంజాయింగ్ అమ్మా? నువ్వు వేసిన వంట నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు అడుగుతున్నా. మన ఆడి సర్వింగ్ మంచి గెటప్ వేసుకుని పండగ గెటప్ అన్నది. ఏంటి టైం 3:30 అప్పుడే గెటప్ చేంజా? ఎస్, పండగ స్పెషల్ మరి చీర కట్టులోనే ఉంటది కదా. చీర అంతా సూపర్, బాగుందా? చాలా బాగుంది అత్త. అదిరిపోయింది అనుకో. మీకు కూడా నచ్చిందా ఈ చీర? రెడీ ఒకవేళ దీని డీటెయిల్స్ కావాలంటే ఇన్స్టాగ్రామ్ పేజ్కి వెళ్ళి చూడండి ప్లీజ్. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి నాది. సో ఈ డీటెయిల్స్ అనేది దాంట్లో చెప్తా. చలో ఇప్పుడు నేను రీల్స్ చేసేసుకుంటా. అమ్మా నేను చెక్స్ వేసుకున్నా, అలెక్క చెక్స్ సారీ కట్టుకుంది, నాన్న కూడా చెక్స్ వేసుకో అనుకోకుండా, నువ్వు ఒక్క డిఫరెంట్ కాకుండా కాశ్మీర్ నుంచి ఒక షాల్ ఇచ్చినాం నీకు, రోజు వాడుతున్నావు కదా ఆ షాల్ వేసుకో. అసలు నేను అనుకుంటున్నా నేను ఇది ఎక్కడో చూసినా అనుకుంటున్నా. నేను చూపిస్తాను ఎగ్జాక్ట్లీ అబ్బా సేమ్. వాడు ఈ షర్ట్ చూసిన తర్వాత షాల్ పట్టుకొచ్చింది. అంత సీన్ లేదు. ఇది ఎప్పుడు ఈశాన్య చూపినప్పుడు తొట్లకు అందుకే కదా షాలా చూడు అక్కడే ఉంటుంది. మేము ఈశాన్య ఉట్టక ముందే పోయినాంగా, ఈశాన్య ఉట్టక ముందే పోయినాం. నా షాల్ చూసి తెచ్చుకున్నారు అది. ఉందారా నేను తెస్తా. దొరికింది. ఎగ్జాక్ట్ గా ఈ షాల్ నుంచి మిగిలిన బట్ట పీస్ ఫేడ్ అయింది. ఇప్పుడు ఎన్ని షాల్ కప్పుకొని షాల్ కప్పుకుంటే నలుగురు సేమ్ అవుతాం ఫోటోకి. ఎస్, కొంచెం అది పర్పుల్ కలర్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే అలెక్కే శారీ చూపిస్తాడు. ఇంకో అలెక్కే శారీ ఇది అబ్బా వెంటనే పోసేస్తుంది. ఇది అట్లా, అందుకనే ఇది నేను. మీరు కూడా చెక్సేనా? ఎస్. సంక్రాంతి అయితే ఇలా జరిగింది. మరి మీరు కూడా ఎలా చేసుకున్నారు ఏంటి? బాగానే చేసుకున్నారని అనుకుంటున్నాను. సో ఈ నూతన సంవత్సరం అందరూ కూడా హ్యాపీగా సంతోషంగా ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని వేడుకుంటూ ఈ వీడియోని ఇక్కడితోటి ఎండ్ చేస్తున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. Until then, take care. Bye-bye.